ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయం మీ కొరకు ప్రార్థించాలని నేను ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో చాలామంది చిన్నపిల్లలు కూడా చెడిపోతున్నారు, చెడు అలవాట్లకు వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా చెడిపోతూ చాలామంది ఏదో ఫోన్స్ వల్ల వాటి వల్ల చనిపోయే ప్రమాదం అలాంటి స్థితి కూడా వెళ్తున్నారు. కాబట్టి ఇలాంటి వారందరి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. 2 తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవాయి ఉదయకాల సమయంలో చిన్నపిల్లల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా, చిన్న బిడ్డలను అందరినీ పేరు పేరునైనా ప్రభు ఈ భూమి మీద సకల జనులందరినీ జ్ఞాపకం చేసుకొని దర్శించండి. చిన్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. శక్తిని, బలమును, జ్ఞానమును, వివేకను వేచిని మీరు ఇచ్చి వారు బాగా చదువుకుని ఉన్నత స్థాయిలోకి ఎదగడానికి సహాయం చేయండి. ఈ మధ్య పరిస్థితి ఎలా ఉందంటే నేను ప్రభా, చిన్నపిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఎన్నో రకాల మార్గాల్లోకి వెళ్ళి చెడిపోతున్నారు. తండ్రి, దయవించాలంటే వారిని దర్శించండి. దానికి తోడు ఈ సెల్ ఫోన్స్ వల్ల, టీవీలు, సినిమాలు, సీరియల్ వీటి ప్రభావాల వల్ల దేవ మరింతగా చెడిపోతూ నేను ప్రభా చాలామంది సెల్ ఫోన్ ఇవ్వలేదనో ఇంకా రకరకాల వాటిని బట్టి కూడా చనిపోతున్న ప్రమాదాల్లో కూడా వెళ్తున్నారు. దయవుంచి అలాంటి ఆలోచన వారు కలిగి ఉండకున్నట్లుగా వారిని రక్షించండి. దురాత్మలైన ప్రభా, ఈ అపవాదినైన ప్రభా ఈ పిల్లల్ని ఎంతగానో నాశనం పట్టించాలని చూస్తున్నాడు. అనేకులు నాయన ప్రభా ఈ లోకంలో ఉండకుండా నాయన ప్రభా చనిపోయేలా చేస్తున్నాడు. దయవుంచి దేవ చిన్న పిల్లలందరినీ దర్శించండి. ఎంతోమంది తల్లిదండ్రులు ఈ పిల్లల్ని బట్టి బాధపడుతున్నారు. తండ్రి, దయవుంచి నాయన ప్రభా సహాయం ఇచ్చేయండి. ఈ చిన్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పచెప్తున్నాను. తండ్రి, చిన్నపిల్లల్ని ఆటంకపరచకండి, నా ఎద్దకు రానియండి. ఇలాంటి వారితో పరలోక రాజ్యమని మీరు అన్నారు కదా తండ్రి. దయవుంచి వారందరినీ దర్శించి వారికి రక్షణ, మారు మనసును దేవా ఈ లోకంలోకి వెళ్ళి చెడిపోకుండా దేవా వారందరినీ దర్శించు, రక్షించు, కృపచూపు. వారందరినీ సరిచేసి మీ ఆత్మతో నింపమని, అపవాది, దురాత్మ, సైతాను శక్తుల ప్రభావం నుంచి వీరికి విడుదలనిచ్చి రక్షించమని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశ్రయించి మీ పిల్లలందరినీ కూడా దేవుడు రక్షించునుగాక. ఆమేన్.